వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఏ ఊరిలో నీవున్నా కూడా, ఎలాంటి ఉచ్చులో నీవున్నా కూడా, ఎలాంటి బంధకాలు సాతానుడు నీ కోసము వాడు సిద్ధపరిచినా కూడా, ఒకవేళ ఆల్రెడీ చాలా మంది పడిపోయి ఉంటారు, ఇంకొంతమంది అయితే పడిపోకుండా ఉంటారు, కానీ సాతాను ముందో వెనుకో పక్కనో ఒక గోతిని తవ్వి పెట్టి ఉంటాడు. మరి వారి కొరకే దేవుడు ఏమంటూ ఉన్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. హల్లెలూయా. వేటగాడు ఉన్నాడు, వాని ఊరి సిద్ధంగా ఉంది. నాశనకరమైన తెగులుంది, అది ఖచ్చితంగా చంపుతుంది. ఇంత భయంకరమైన స్థితి ఉన్నా కూడా ఎవరైతే ఆయన సన్నిధిలో నివాసం ఉంటారో వారు తప్పక బ్రతుకుతారు. వారు తప్పక ఆ యొక్క ఉచ్చు నుండి, ఆ యొక్క బంధకం నుండి వారు విడిపించబడతారు. ఆ ఊరిలో నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. సో లైఫ్లో అనేక మందికి కనిపించే ఈ యొక్క స్నేర్స్, ఊరులు ఏవైతే ఉన్నాయో అవి కనిపించనివి. కనిపించకుండా సాతానుడు వాడి యొక్క దురాత్మల చేత, చీకటి అంధకార శక్తుల చేత అనేకమైన ఉచ్చులను వాడు తన బిడ్డలైన వారి కొరకు సిద్ధపరిచి వారిని నాశనం చేయడానికి పొంచి ఉంటాడు. అంత మాత్రమే కాదు, తెగులును తీసుకుని వచ్చేవాడు సాతానుడు, దేవుడు కాదు. దేవుడు ఏ తెగులను తీసుకురాడు, ఏ ఊరిని ఉచ్చును తీసుకొని వచ్చేవాడు కాదు. అసలు దేవుడు అవెందుకు తీసుకొని వస్తాడు? దేవుడు తెగులును తీసుకురాడు, అసలు తీసుకొని వచ్చే ఆలోచన కూడా ఆయనకు లేదు. దేవుడు తీసుకురాలేదు, కానీ ఆయన తెగులు నుండి రక్షించువాడుగా ఉన్నాడు. ఊరి నుండి విడిపించువాడే మన దేవుడు. మరి ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఒక వండర్ఫుల్ గ్రేట్ బ్లెస్సింగ్, అనదర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఏంటంట? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు నా సన్నిధిలో నివసించు వాడవైతే, నీవు నా సన్నిధిలో ఎల్లప్పుడూ నివాసముండు వాడు అయితే నేను నీకు అభయం ఇస్తున్నాను. ఏ ఊరి కూడా నిన్ను సంహరించదు, ఏ తెగులు కూడా నిన్ను నశింపచేయదు, నాశనము చేయదు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. మీరందరూ కూడా ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో నివాసం ఉండి ఈ వాగ్దానం మీ జీవితంలో పని చేయులాగున మీరు మీ విశ్వాసాన్ని విడుదల చేయాలి. అంత మాత్రమే కాదు, మీరు ఇక మీదట ఆత్మీయ నిద్ర వీడి జాగరూకులై ఆయన సన్నిధిలో నివసించు వారులుగా మీరు జీవించాలి.